సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం తిమ్మన్నపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యార్థులతో ముచ్చటిస్తూ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకొని మెరుగ్గా చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు రావడానికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం సైకిల్ ఇవ్వడం జరిగిందని, కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ద్వారా 100 సైకిళ్లు విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని, ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, కూటమి ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించిన వెంటనే పిల్లలకి పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్ సకాలంలో అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికేనని, అదేవిధంగా విద్యార్థుల తల్లి అకౌంట్లో తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని మంత్రి అన్నారు. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఈవో గారైనటువంటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంపీపీ గారు కానీ ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నమస్కారం. అందుకే చాలా రోజులు ఆపా. కింద అండర్ గ్రౌండ్ చేశారా అది చేయలేదా ఎంఆర్ఓ గారు? ఫుడ్ బాగాలేదా? రైస్ ఎట్టం మీరు కూడా అప్పుడప్పుడు వచ్చారంటే పిల్లలు కూడా తింటారు. ఈ స్కూల్కి సాయం చేశారనమాట. ఇప్పటికి మన కాన్స్టిట్యున్సీలో ఒక 2,000 మంది దాకా ఇచ్చాము సైకిళ్ళు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మనం దాదాపు చాలా స్కూల్లో ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఈ మధ్య మేదరమెట్లో ఇచ్చాం, మనం తర్వాత వాళ్ళకి ఈ గ్రామంలో ఇస్తున్నాము. మిగతా మండలం మిగతా స్కూల్స్ అన్నింటిలో కూడా తొందరలో అందరూ కూడా ఇచ్చేస్తాం. అది మీరు బాధ్యత తీసుకోవాలి. లేదా మీ స్కూల్లోనే పెట్టుకోండి సైకిల్ ఇవ్వకుండా. ఏదో ఒకటి జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకొని ఎవరో టీచర్ బాధ్యత తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పని చెబుతుంది, మీరు పోలీసు వాళ్ళు పని చెబుతారు. తిమ్మన్నపాలెం గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో హై స్కూల్ ఉందన్నమాట. ఈ హై స్కూల్లో పిల్లలకి సైకిల్ కావాలని అడిగితే దాదాపు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఒక 100 సైకిళ్ళు, అదేవిధంగా అసిస్ట్ వాళ్ళ ద్వారా 30-40 సైకిళ్ళు తీసుకొచ్చి పిల్లలు చదువుకునే పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు దాకా డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది కూడా చూసుకోవడం జరిగింది. స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బడి పిల్లలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో టైంకి స్కూల్కి బుక్స్ ఇవ్వాలి, క్వాలిటీ బ్యాగ్ ఇవ్వాలి. దాంతోపాటు చదువుకోవడానికి యూనిఫామ్ బాగా స్కూల్కి రావడానికి నీట్గా ఉండడానికి ప్రైవేట్ స్కూల్స్తో పాటు పోటీ పడే విధంగా స్కూల్ యూనిఫామ్ కానీ నాణ్యతతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మేము దానితో ఈ కార్యక్రమం చేస్తాం. దాంతోపాటు పిల్లలు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి 2 కిలోమీటర్ల నుంచి 1 కిలోమీటర్ నుంచి స్కూల్కి రావాలి కాబట్టి వీళ్ళందరూ సైకిల్ ఇస్తే వాళ్ళకి స్కూల్కి ఇబ్బంది లేకుండా ఉండేది అనే దానికోసం వాళ్ళు ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఒకటే ఏం చెప్పామంటే హైవే క్రాస్ చేసేటప్పుడు ఒకటే జాగ్రత్త మనమని చెప్పి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం చేస్తాం.